హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బయట మీకు సమ్మర్ ఎంత గట్టిగా ఉందో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మనం ఒక మంచి ఏసీ తీసుకుందాం అనుకుంటే మనకు ఉండేటువంటి మేజర్ ఫియర్ ఏంటి అని అంటే పవర్ బిల్లు చాలా ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పేసి అందరికి భయం అయితే ఉంటుంది. ఈ భయం వల్లనే చాలామంది ఏసీస్ తీసుకోకుండా ఆగిపోతూ ఉన్నారు. అందుకే నేను మీ ముందుకి ఇండియాలో దొరికేటువంటి 2026లో బెస్ట్ టాప్ ఐసీఆర్ వాల్యూ ఉండేటువంటి ఏసీలు మీ ముందుకు తీసుకొచ్చేసాను. అది కూడా టాప్ 5 అయితే తీసుకొచ్చాను. ఈ ఏసీలు కనుక మీరు పర్చేస్ చేశారంటే మాత్రం మీ పవర్ బిల్లు చాలా అంటే చాలా తగ్గుతుంది. రిమైనింగ్ వాటన్నిటితో కంపేర్ చేస్తే బెస్ట్ ఎఫిషియన్సీ వస్తుంది అండ్ పవర్ బిల్ విషయంలో కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా వీటిని పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ మనము 5th వన్ 4th వన్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు వేర్ఫుల్ 3D కూలింగ్ టెక్నాలజీతో ఒక ఏసీ అయితే ఉంటుంది. 5.76 ఐసీఆర్ వాల్యూతో వస్తుంది. బడ్జెట్లో కావాలి, పవర్ సేవింగ్లో కావాలి, మంచి కూలింగ్ కావాలి అనుకుంటే మీరు దీనికైతే వెళ్ళిపోండి. ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. లేదు నాకు ఇంకొంచెం మంచి కంపెనీ నుంచి కావాలి, ఎల్జీ లాంటి కంపెనీ నుంచి అని అంటే మాత్రం ఇక్కడ మీకు 4th ప్లేస్లో ఎల్జీ అయితే ఉంటుంది. 1.5 టన్ 5 స్టార్ ఏసీ. ఇది వచ్చేటప్పటికి మీకు ఐసీఆర్ వాల్యూ 5.77 అయితే ఉంటుంది. బెస్ట్ ఐసీఆర్ వాల్యూ అని చెప్పాలి. దీంట్లో ప్రత్యేకంగా మనకి విరాట్ మోడ్ అయితే ఉంటుంది. ఒకవేళ మనం దీన్ని కనుక యూజ్ చేసామంటే 1.5 టన్ ఏసీ మనకి 1.8 టన్ వరకు అయితే మనం పెంచుకోగలము. ఎందుకు అని అంటే ఇది మనకి ఫాస్ట్గా కూల్ అయితే అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మనం విరాట్ మోడ్ అనేది ఎక్కువసేపు యూజ్ చేయడం వల్ల పవర్ బిల్ కూడా మనకి అంత ఎక్కువ అయితే ఉంటుంది. కానీ ఐసీఆర్ వాల్యూ 5.77 ఉంది కాబట్టి బెస్ట్ ఐసీఆర్ వాల్యూ ఇది మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి థర్డ్ ప్లేస్, సెకండ్ ప్లేస్ కనుక చూసుకున్నట్లయితే మనకి థర్డ్ ప్లేస్లో పానాసోనిక్ అయితే ఉంటుంది. పానాసోనిక్ ఏసీలు మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీలు 5.8 ఐసీఆర్ వాల్యూతో వస్తుంది అనమాట. దీంట్లో మనకి కొత్తగా ఏదైతే ఏసీలు వచ్చాయో వాటన్నిటిలో కూడా 2026 ఏసీలు డస్ట్ బూస్టర్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. మనకి అవుట్డోర్ యూనిట్ ఎక్కువ డస్ట్ పడిపోతూ ఉంటుంది కదా, ఇవి ఆటోమేటిక్గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. అంటే ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి రొటేట్ అవుతూ ఉంటాయి కదా. జనరల్గా మనకి క్లాక్ వైజ్లో రొటేట్ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడు మనకి యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి అనమాట. దానివల్ల ఈ ఆటో రొటేషన్ వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే దాని మీద ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా బయటకి అయితే క్లీన్ అయిపోతూ ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ మొబైల్తో కంట్రోల్ చేసుకోవాలనుకున్నా మీకు వైఫై మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో దీన్ని అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ వచ్చేటప్పటికి బ్లూ స్టార్ ఇండియా బ్రాండ్. ఇది చెప్పాలంటే మీరు మారుమూల విలేజెస్కి వెళ్ళినా సరే మీకు బ్లూ స్టార్ ఏసీ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని యొక్క సర్వీస్ కూడా చాలా బాగుంటుంది ఇండియాలో. ఐసీఆర్ వాల్యూ వచ్చేటప్పటికి మీకు 5.85 అయితే ఉంటుంది. ఒక మంచి ఏసీ కావాలి, మంచి కూలింగ్ కెపాసిటీతో కావాలి అనుకుంటే మాత్రం మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. 56 degrees దగ్గర కూడా మీకు బెస్ట్ కూలింగ్ అయితే ఇది ఆఫర్ చేయగలుగుతుంది. ఇక నెంబర్ 1 వచ్చేటప్పటికి ప్రత్యేకంగా దీని గురించి నేను చెప్పనవసరం లేదనుకుంటా, ఇప్పుడు ఈ పాటికి చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది. బడ్జెట్ సెగ్మెంట్లో కింగ్ అనేవాడు ఎప్పుడు ఒకడే ఉంటాడు కాబట్టి అదే మనకి డైకిన్ నుంచి FTK 2026 మోడల్ అయితే ఉంటుంది. ఇది మీకు బెస్ట్ మోడల్ అని చెప్పాలి. ఎందుకంటే దీని యొక్క ఐసీఆర్ వాల్యూ మిగతా ఏది కూడా దగ్గరకు కూడా రాలేదు. 6.3 అయితే దీని ఐసీఆర్ వాల్యూ ఉంటుంది. హైయెస్ట్ ఐసీఆర్ వాల్యూ మనకి ప్రజెంట్ మార్కెట్లో దొరికేటువంటి ఏసీలు అన్నింటిలో కూడా. దీంట్లో వచ్చేటప్పటికి PM01 ఫిల్టర్ అయితే ఉంటుంది. సో బయట గాలి వస్తూ ఉంటుంది కదా మనకి, ఆ గాలిలో ఉన్నటువంటి ఆ దుమ్ము ఏదైతే ఉందో సో అదంతా కూడా ఇది గట్టిగా ఫిల్టర్ చేస్తుంది. చాలా మంచి ఫిల్టర్ అనమాట ఇది PM01 ఫిల్టర్ అనేది. సో ఖచ్చితంగా మీరు దీని అయితే తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీ ఇది మీకు ట్రూ 1.5 టన్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను 1.5 టన్ను 5 స్టార్ ఏసీ తీసుకోవాలా లేదా 1.5 టన్ను 3 స్టార్ ఏసీ తీసుకోవాలా, ఇది మీ చాయిస్. సింపుల్గా చెప్తాను చూడండి. మీరు కనుక 10 అవర్స్ కంటే అబోవ్ నేను యూజ్ చేస్తాను ఏసీని అనుకుంటే మీకు 1.5 టన్ను 5 స్టార్ ఏసీ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. లేదు నేను 10 అవర్స్ కంటే బిలో యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం 1.5 టన్ను 3 స్టార్ ఏసీ అనేది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసుకున్నట్లయితే నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను. చెప్పాలంటే సమ్మర్లో యూజ్ చేస్తాను. ఒకవేళ సమ్మర్లో యూజ్ చేయడం కూడా నేను చాలా తక్కువ అయితే యూజ్ చేస్తాను. అందుకని నేను 1.5 టన్ను 3 స్టార్ ఏసీ తీసుకున్నాను. మరి ఎంత పెద్ద ఏసీ తీసుకోవాలి, ఎంత టన్ నుండి తీసుకోవాలి అని అంటే మాత్రం మీ దగ్గర 150 స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ ఉండేటువంటి రూమ్ ఉంది అని అనుకుంటే మీకు 1.5 టన్ ఏసీ అయితే తీసుకోండి. లేదు నా దగ్గర 120 స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ ఉండేటువంటి రూమ్ ఉంది అనుకుంటే 1 టన్ అయితే సరిపోతుంది. 150 స్క్వేర్ ఫీట్ కంటే అబోవ్ ఉంది మా రూమ్ అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు 2 టన్కి అయితే వెళ్ళండి. సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీరు కనుక నేను చెప్పినటువంటి ఈ ఏసీస్ కనుక తీసుకున్నట్లయితే మీకు పవర్ బిల్లు చాలా తక్కువ అయితే వస్తుంది. మీరు వీటిని పర్చేస్ చేయాలంటే వీటి యొక్క లింక్స్ అన్ని మీకు అమెజాన్ లింక్స్ డిస్క్రిప్షన్లో దొరుకుతాయి. లేదు మీరు ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తుంటాయి. ఆ ఏసీ మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయండి. మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. లేదంటే కింద మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతుంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఒక మంచి ఏసీ తీసుకోవడానికి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.